ఇటు. నువ్వు ఆవేశం వల్ల నేరం చేసి జైలుకి వచ్చావు. ఈ విషయం మీ ఊరంతా తెలిస్తే మీ వాళ్ళు పరువుగా బతకగలరా? సార్, ఆరోగ్యం సరిగా లేని ఖైదీకి పురుటేపులు వస్తున్నాయి. అందుకే సాయంకాలం హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాను. వెంటనే డాక్టర్ ఫోన్ చేయండి. La la li la 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 le la 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 le la la le le. ఎంత పని చేసావురా? జైల్లో ఒక నేరస్తురాలకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డ అంటావేంట్రా? వాడిది మన కులమా, మన జాత్యా? నీ బిడ్డ ఎలా అవుతాడా? నా మాట విను, ఆ రక్తంలోనే నేరం ఉంది. ఆ రక్తానికి ఆప్యాయతలు అనుబంధాలు తెలియవు. అదే మాట నాన్న, శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడు కదా. జైల్లో పుట్టిన వాళ్ళంతా కృష్ణులు గారు, అడవికి వెళ్ళిన వాళ్ళంతా రాముడు గారు. ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి పెంచుకోవాల్సిన కర్మ మనకేమిట్రా? ఎవరికి పుట్టాడో తెలియకపోయినా ప్రతి మనిషిని దేవుడు ఎందుకో అందుకు పుట్టించే ఉంటాడు. వీడిని ఎందుకు పుట్టించాడో, ఇక్కడికి ఎందుకు పంపించాడో ఏమ్మా వాడికి నువ్వనే చెప్పకూడదు? ఎవరో చేసిన తప్పుకి పాపం ఈ బిడ్డేం చేస్తాడు మావయ్య? బాగున్నారా? వదినా బాగున్నావా? బాగున్నాను. అన్నయ్య పిల్లలేరి? ఇవాళ సండే కదా, ఇంట్లోనే ఉన్నారు. చిన్న సంజయ్, ఏమన్నా త్వరగా రండి. ఎవరో చదువు చూడండి. బాబాయ్ చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా సంజయ్? వీడు సంజయ్ కదరా చిన్న. నీ ఫోటో చూసి బాబాయ్ ఎప్పుడు వస్తాడని అడుగుతుంటాను. చూసావా కష్టం? ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావు? బాగా చదువుకోరు. ఏం బంగారం, పుట్టినప్పుడు వస్తా ఉంటున్నారా? చూడు ఎంత పెద్ద అయిందో. ఇప్పుడు వచ్చావు. ఏం చేయమంటావు? నేను చేసిన ఉత్సవం ఎలా అండి? నాన్న ఇది నీకు. వాడిని చూసావట్రా? చూశాను. అన్నయ్య చేసిన పని నాకేమీ నచ్చలేదు. ఏదో విధంగా వాడిని ఇంట్లో నుంచి పంపించమని మీ అన్నయ్యతో చెప్పరా? ఇది మరీ బాగుంది నాన్న. పెద్దోడు నువ్వు చెబితేనే వినలేదు, నేను చెబితే వింటాడా? సంజయ్, యమునా దా బంగారం. పిల్లకి ఎంత బాగుంది ఇది. రే సంజయ్, నీకు గొలుసు తీసుకొచ్చాను రా. ఇదిగో. ఎంత బాగుందిరా. నీకా? నీకు గాజులు తెచ్చాను రా. గాజులు ఎంత బాగున్నాయి. చాలా తీసుకొచ్చాను రా. చిన్నుడా ఇలారా. అమ్మా అమ్మా, ఇది నాకేనా అమ్మా? నీకేరా. బాబాయ్ నా దండ. దండ? దండ ఎవరిచ్చారా నీకు? ఎక్కడైనా కొట్టేశావా? కాదు, అమ్మిచ్చింది. అమ్మ? మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చిపోయింది కదరా. ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది? బాబాయ్ నాకు అది కావాలి. ఏంట్రో వాయిస్ రేజ్ అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ జైలు బుద్ధులు నా దగ్గర చూపించు. చెప్తున్నాను కదా, ఇవ్వు. చిన్న ఏంట్రా అది? పెద్ద చిన్న లేకుండా చేయదురు వదలరా. నాన్న నాకు అమ్మిచ్చింది నాన్నది. ఆ దండ వాడికి ఇచ్చేరా. ఇచ్చేరా.
నువ్వు రారా. ఒరేయ్, బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా? వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు రా. ఒరే చిన్న, మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా. మన కుటుంబానికి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇది నీ కుటుంబం రా. నీ అమ్మ, నీ చెల్లి, నీ అన్నయ్య, నీ బాబాయ్, నీ తాతయ్య ఎవ్వరి దగ్గర కోపంగా ప్రవర్తించకూడదు. ఏం జరిగినా నువ్వే ఓర్చుకోవాలి, తెలిసిందా? అలాగే నాన్న. ఆ దరిద్రుడితో నీకేమిట్రా పని? అరే, మన కొంపలో తిని మనల్ని ఏదిస్తాడా? ఇదంతా దండ గురించి కదా వచ్చింది. దాన్ని తెంపు అవతల పడేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. చెత్త నా కొడుకు. బాయ్. నువ్వు వాడుకోమ్మా. ఏమన్నా రెడీ? క్యాచ్ మిస్. ఎరా డ్యూటీ అయిపోయిందా? ఇవాళ బందనాడు అయిపోయింది నాన్న. ఆహా. ఇది కూడా ఆడుతుంది. ఇది పెద్ద క్రికెటర్ అయిపోయేటట్టు. లేడీ క్రికెటర్. నాన్న తెలియక చేశాను నాన్న, కొట్టొద్దు నాన్న. నాన్న తెలియక చేశాను నాన్న. ఎంత ఘోరం చేసావురా! ఇంతకాలం తీసుకొచ్చి పెట్టింది. రేయ్, బావ పాలు పోసి అది తోడు చేసావురా. ఇదంతా నీ మూలనే జరిగింది. ఎన్నిసార్లు చెప్పాను? అంతకురాలి కడుపున అంతకుడు ఎప్పుడు తనంటే నువ్వు విన్నావట్రా? పిల్లరా, తప్పేరా, తప్పే. ఈ పిల్లలు ఇలా చేస్తారనుకోలేదు. ఇదిగో నువ్వు తిను. వద్దు. పర్వాలేదు, తిను. ఇదిగో తిను. నా పేరు శ్రీను, నీ పేరు? చిన్న. ఏయ్, నువ్వు అనాథవా? నీకు ఎవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అందరూ ఉన్నారు. అబద్ధం చెప్పకరా. వాళ్ళని చూడడానికి ఒక రోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను. తినరా, తినరా. ఇరగదీసావురా. ఇక మీదట నా గుడ్డు కూడా నీకే ఇస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడి గాని. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగువారి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తలపెట్టిన రండి. ఈ ఒక్కరోజు బట్టలు ఉతకండి. కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. రేయ్, ఆ మూట తీసుకొచ్చి ఇక్కడ పెట్టరా. అక్కడ పడేసి వెళ్తా వెంటిపే ఉతికెళ్ళో. నాకు లోన పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? 4 రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు. నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏంట్రా చిన్న భయపెడుతున్నావు? ఎవడ్రా చిన్న అని కొట్టొద్దా అన్న? చిన్న ఎవరు నేను చెప్తున్నా. నువ్వు మీరు కూర్చోండి. పోండి బే, కూర్చోండి, మీరు కూర్చోండి. అన్న, నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్ లో ఉన్నానన్న. అప్పుడు మీలాగే 4 రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్ లో వాళ్ళ పనులు నన్ను చేయమన్నారన్న. నేను చెయ్యను పో అన్న. అంతే అన్న, అటు రెండు కొట్టి ఇచ్చారన్నా. ఆ విషయం మా చిన్నాకు తెలిసిపోయిందన్న. ఆ 4 నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చా. చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు.
ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికే ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గడ్డి తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బులో రాయి తీశాడు. చిన్న దగ్గర ఏ ఆయుధం లేదు. వాళ్ళు కొట్టడానికి దగ్గరకు వస్తున్నారు అంతే. ఒకే ఒక్క గిప్ నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంతుందంటే బయటకంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా. అందుకే అన్న ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్లగా ఉతకండి రా బట్టలరే. వాడు ఎవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాల్సినాడు. నీ ఆవేశం వల్ల జైలు దాకా వచ్చాం. నేను నీతో పాటు అన్ని జైల్లో కూడా తిన్నా. వద్దురా, నా మాట విను. తొందరలోనే రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తూ ఉన్నావు. చిన్న చిన్న ఏంటి పెద్ద పోటుగాడివా? ఏంట్రా చూపు? మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయపడిందో నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది. థ్యాంక్స్ అన్నా. అన్నా నమస్తే. రారా బుజ్జి. అన్నా ఈసారి ఎలక్షన్ లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ 5 ఏళ్లు బానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటా. ఇన్నాళ్లు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్ లోను పార్టీలోనూ కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ 5 ఏళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను.
బయటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా. చా అవేం మాటలరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే, కలిసే ఉందాం. ఉంటాను రా. అన్నా రాంబాబు ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు. అన్నా అయితే నేను కూడా పందెం కోడినేనా అన్నా? ఒరే రాంబాబు ఎందుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మెవరకుందిరా? నువ్వు అలాగే చెప్పు. ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. వర్షంలో సాంగే బాగుంటుంది అనుకున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్నా. ఆ వర్షం బాగా కురుస్తున్నాయి. బెజవాడలో నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకొచ్చి నీ చిన్నోడు ఎవరన్నా? వర్షం బాగా కురుస్తున్నాయి. అందుకే పారిపోదామని చెప్పాను. నా మాట విన్నావా నువ్వు? ఎవరా వాడు?